కిష్టారెడ్డి కన్నుమూతకు సంబంధించి మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సీనియర్ రాజకీయ నేత మెదక్ జిల్లా నారాయణఖేడ్ సీనియర్ శాసనసభ్యుడు కిష్టారెడ్డి పట్లోల కిష్టారెడ్డి ఉదయం హఠాన్ మరణం చెందారు. నిన్న రాత్రి నిద్రపోయిన ఆయన ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయన నిద్రలేపేందుకు ప్రయత్నించారు. ఉదయం 10 గంటలకు ప్రజాప్రతినిధుల సంఘం సమావేశం నేపథ్యంలో సమావేశానికి ఆయన నిద్రలేపేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అచేతనంగా పడి ఉన్నాడు. ఆయన నిద్ర లేకపోవడంతో వెంబడే కుటుంబ సభ్యులు అతన్ని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి వైద్యులు ఇక్కడికి ఆసుపత్రికి వచ్చేసరికి మరణించారని ఆయన ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్టు మనకు సమాచారం. సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన కిష్టారెడ్డి 66 ఏళ్ల వయసు. ఆయన మెదక్ జిల్లాలో మొదటి నుంచి కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. దివంగత నేత బాగారెడ్డికి సమీప బంధువుగా ఆయన రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పలుమార్లు రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. గతంలోనూ 1994-99 మధ్యకాలంలోనూ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సంఘం చైర్మన్గా కిష్టారెడ్డి పనిచేశారు. ఇటీవల కూడా 2014 ఎన్నికల్లో ఆయన మరోమారు మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గం గెలుపొందాక సీనియర్ శాసనసభ్యుడు గతంలో ప్రజాప్రతినిధుల సంఘం చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న కిష్టారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అదే పదవి ఇచ్చి గౌరవించింది. ప్రజాప్రతినిధుల సంఘం చైర్మన్గా ఆంగించింది. కిష్టారెడ్డి మొదటి నుంచి కూడా జిల్లాలో మృదు స్వభావిగా పేరుగాంచారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ అందరితో నాకు ఆయన సంబంధాలు ఉంటాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వద్ద పరిస్థితి వచ్చు. ఉదయం 8 గంటలకు ఆయన కిష్టారెడ్డిని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంత్రులు హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కిష్టారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు శోకిస్తున్నారు. హఠాన్ మరణం పాలయ్యారు. నిన్న రాత్రి కూడా చాలా బాగా ఉన్నారు. ఆయన భోజనం చేసి పడుకున్నారు. ఉదయం 8 గంటలకు నిద్రలేపమని చెప్పారు 10 గంటల సమావేశానికి వెళ్ళే నిమిత్తం. కానీ అంతలోపే ఆ సమావేశంలోపే ఈ దుర్ఘటన జరిగింది. హఠాన్ మరణం పాలని వారు శోకతప్త హృదయంతో పాటిస్తారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్దకు రాజకీయ నాయకులు ఇప్పుడు చేరుకుంటున్నారు. రాజకీయ నాయకులు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి శాసనసభ్యులు, ఇతర నేతలు వీరందరూ కూడా కిమ్స్ ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు. సంజీవరెడ్డి నగర్లోని ఆయన తన నివాసంలో ఈ ఉదయం కిష్టారెడ్డి కన్నుమూసిన వైనం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి లోంచేసింది. ప్రధానంగా మెదక్ జిల్లా నేతలను కూడా మంత్రి హరీష్ రావు కూడా మృదు స్వభావి ఒక మంచి నాయకుడిని జిల్లా కోల్పోయిందని సంతాపం ప్రకటించారు. ఇతరులు కూడా ప్రస్తుతం మిగతా రాజకీయ నేతలందరూ కూడా కిమ్స్కు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇది కిమ్స్ ఆసుపత్రి వద్ద పరిస్థితి. రాజకీయ నాయకులందరూ కూడా కిమ్స్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. భార్గవి.